భారతదేశానికి సంబంధించి మన విదేశీ మారక నిల్వలు ఫారెక్స్ రిజర్వ్స్ ఇప్పుడు $701 బిలియన్. ఈ $700 బిలియన్ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో అది మనం క్రాస్ చేసాం. ఇది ఒక అద్భుతమనే చెప్పాలి. భారతదేశం యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ విదేశీ మారక నిల్వలు $700 బిలియన్ మార్క్ దాటడం ఇది రెండోసారి. గత సంవత్సరం సెప్టెంబర్లో కూడా $704 బిలియన్ మార్క్ దాటిందనమాట. ఇప్పుడు చూస్తే ఇప్పుడు 701. ఈ $700 బిలియన్ మార్క్ దాటడం ఇది రెండోసారి అని చెప్పొచ్చు. మనం చూస్తే కనుక యుఎస్ డాలర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి యుఎస్ డాలర్ రేటు పెరగటం, అదేవిధంగా గోల్డ్ రిజర్వ్స్ ఇవన్నీ కూడా పెరగటం, గోల్డ్ కాస్ట్ పెరగటం ఇవన్నీ కూడా దీనికి సపోర్ట్ అయ్యాయి అనమాట. ప్రత్యేకంగా మనం చూసుకుంటే కనుక గోల్డ్ కావచ్చు, ఫారిన్ కరెన్సీ అసెట్స్ కావచ్చు, అదేవిధంగా స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, రిజర్వ్ ట్రెంచ్ పొజిషన్ ఇవన్నీ కూడా ఫారెక్స్ రిజర్వ్స్ లిస్ట్లో వస్తాయన్నమాట. అంటే మన ఆర్బీఐ వాళ్ళు, అంటే మన సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు ఈ ఫారెక్స్ రిజర్వ్స్ని మెయింటైన్ చేస్తారు. దీనిలో ప్రత్యేకంగా ఫారిన్ కరెన్సీ అసెట్స్ ఉంటాయి. ఎక్కువగా డాలర్ రూపంలోనే ఉంటాయి. కొన్ని ఎన్ కావచ్చు, యూరో కావచ్చు, ఇవన్నీ ఉంటాయి, కానీ డాలర్ రూపంలో ఎక్కువ ఉంటాయి అనమాట. తర్వాత గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయి, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, ఐఎంఎఫ్లో మనకున్న ఎస్డిఆర్స్ ఉంటాయి అనమాట. తర్వాత రిజర్వ్ ట్రెంచ్ పొజిషన్ ఉంటుంది అనమాట. ఇదంతా కలిపి మనం ఫారెక్స్ రిజర్వ్స్ అంటాం అనమాట.